channel Monakshi TV. Hope you all are doing great, safe and healthy ga unnaru. ఎక్కడున్నావు? హాయ్ చెప్పు. హాయ్ స్వీటీ కాదు, హాయ్ అని చెప్పాలి. హలో, హౌ ఆర్ యూ? ఓయ్యూ, ఎక్కడికి వెళ్తున్నాం? జీ కారా? ఓకే. బీచ్ ఎక్కడికి వెళ్తున్నాం? బీచ్కి వెళ్తున్నాం. హాయ్ స్వీటీ కాదు, బాయ్ అని చెప్పాలి. బాయ్ స్వీటీ. సో ఇంకా యాజ్ యూజువల్ మీ అందరికీ తెలుసు కదా, బయటికి వెళ్దాము అంటే స్వీటీకి ఎక్కడలేని ఆనందం ఒకేసారి వచ్చేస్తుంది. అండ్ మేము బయలుదేరాము. అండ్ బ్యాక్గ్రౌండ్లో చిన్న నాయిస్ వస్తుంది కదా, అది స్వీటీ, సో ఇగ్నోర్ చేసేయండి. అండ్ ఈ బీచ్ యాక్చువల్గా మేము మెల్బర్న్, నేను ఫస్ట్ వచ్చినప్పుడు లైక్ 3 years బ్యాక్ అనమాట, 2018లో వచ్చాను. అప్పుడు వెళ్ళిన ఫస్ట్ బీచ్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ వాటర్ ఎంత క్లీన్గా ఉంటుందంటే అంత క్లీన్గా ఉంటుంది. సో మళ్ళీ సేమ్ బీచ్కి వెళ్తున్నాం. సో ఇది కూడా లాంగ్ బ్యాక్ షూట్ చేసిన వ్లాగ్, అప్పుడు సమ్మర్ కాబట్టి మేము ఇంకా ఆ టైంలో బయలుదేరాం అనమాట, ఈవినింగ్ టైంలో. సో ఇది మీకు లాస్ట్ వ్లాగ్ గుర్తుందా? వినాయకుడు అది 2 experiments అని చెప్పి పెట్టాను. సో వినాయకుడిని అక్కడ కూర్చోబెట్టామన్నమాట. సో ఫైనలీ ఈ వ్లాగ్లో నేను ఏం చెప్పాలనుకున్నానో చెప్పేస్తాను. ఇది చాలా చిన్న వ్లాగ్ అండ్ ఇందులో జస్ట్ స్మాల్ మెసేజ్ ఇద్దామని చెప్పి ఈ వ్లాగ్ చిన్న చిన్న బిట్స్ షూట్ చేశానమాట. సో యూజువల్గా మనకి ఏమవుతుంది అంటే, నైట్ పడుకున్నప్పుడు కానీ ఏదో ఒక టైం డేలో మనం ఈరోజు ఇలా గడిచింది కదా, రేపు ఇలా ప్లాన్ చేసుకోవాలి, అలా ప్లాన్ చేసుకోవాలి, రేపు మార్నింగ్ లేచాక ఇది చేయాలి అది చేయాలి అని మేము చాలా అనుకుంటూ ఉంటాము. పడుకున్నప్పుడు హ్యాపీగా పడుకుంటాము, ఎంజాయ్ చేస్తూ పడుకుంటాం, ఆ రోజంతా బాగానే గడిచిపోతుంది. బట్ నెక్స్ట్ డే మార్నింగ్ మనకి రీజన్ ఉండదు. రీజన్ లేకుండా ఒక డ్రౌజీ ఫీలింగ్ లేదా ఒక అన్హ్యాపీనెస్, ఏదో జరుగుతుందేమో, ఎందుకో తెలియదు, మన దగ్గర రీజన్ ఉండదు, బట్ ఆ డే అస్సలు బాగోదన్నమాట. సో అలాంటప్పుడు ఏంటంటే ఆ డేని అంతటినీ కూడా మనం స్పాయిల్ చేసుకోకుండా మనకి నచ్చినది ఏదో ఒక పని, అంటే లైక్ బయటకు వెళ్తే మనం మళ్ళా నార్మల్గా అయిపోతాము అంటే బయటకు వెళ్ళినట్టు,
లేదు అంటే మనకి నచ్చిన ఫుడ్ తినాలి అనిపిస్తే ఫుడ్ చేసుకొని తింటాము. ఏదో అంటే మనకి ఏది ఇష్టమో అది చేసి ఆ పర్టికులర్ మూడ్ నుంచి కానీ మనం బయటకు వచ్చేసామనుకోండి, మన డే అనేది స్పాయిల్ అవ్వదన్నమాట. సో వెళ్ళిపోయిన రోజు మళ్ళీ మనకి తిరిగి రాదు. సో అది మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటే చికాగ్గా ఉంటుంది, దానివల్ల యూజ్ ఉండదు. కాబట్టి సో నేను ఇలా చేస్తూ ఉంటాను అనమాట. ఎప్పుడైనా నాకు నచ్చకపోయినా ఏదో తెలియకుండా ఏదో ఒక సంథింగ్ డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది, అది ఎందుకో మన దగ్గర రీజన్ ఉండదు అన్నప్పుడు ఇలా బయటికి వెళ్ళటము, లేదా నాకు నచ్చిన ఫుడ్ తినటము, లేదా నాకు కుకింగ్ చేయటమో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను అనమాట. అది చెప్పడానికి చేశాను. సో ఇప్పుడైతే మీరు బీచ్ చూసేయండి. బీచ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది చెప్పాను కదా, చాలా లాంగ్ బ్యాక్ వచ్చాను. ఇక్కడ ఏంటంటే ఆస్ట్రేలియాలో మనకి బీచెస్ ఎక్కువ ఉంటాయి. ఇది చాలా చిన్న దేశం, చుట్టూ ఓషన్సే కదా, కానీ సేమ్ బీచే, బట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అదే మనకైతే వుడెన్ మిక్స్చర్లు ఇవి అవి అంటే చాలా దొరుకుతాయి, ఇక్కడే ఉండవు. కాబట్టి ఏమైనా తీసుకొని అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. సో చూసారా ఎంత క్లీన్గా ఉందో. అండ్ శాండ్ కూడా ఒక డిఫరెంట్గా ఉంటుందన్నమాట. లైట్ కలర్లో ఉంటుంది, లైట్ గ్రే కలర్ టైప్లో. అండ్ ఆ రోజు మేము వెళ్ళేటప్పటికి సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోయింది. ఇక్కడ ఎప్పుడు అంతే అనమాట, క్లైమేట్ సడన్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో క్లౌడీ అయిపోయింది. సో అందువల్ల ఇంకా బాగుంది. చూసారా శాండ్ చెప్పాను కదా, ఒక డిఫరెంట్ పేల్ గ్రే కలర్ ఆ టైప్లో వస్తుందన్నమాట. సో లాట్స్ ఆఫ్ షిప్స్. స్వీటీని కూడా ఉయ్యాల అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము, ఇక్కడ చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసాక. బట్ సడన్గా ఇంకా బాగా గాలి వచ్చేసింది, హెవీ విండ్ వచ్చిందనమాట. సో అందువల్ల మేము వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో అదనమాట బీచ్. ఇది వన్ ఆఫ్ ద బీచెస్. ఇంకా చాలా బీచెస్ ఉన్నాయి ఇక్కడ. గ్రేట్ ఓషన్ రోడ్ అని, అక్కడ 7 ఓషన్స్ ఉంటాయన్నమాట డిఫరెంట్ ప్లేసెస్లో. సో తొందరలో అక్కడికి కూడా వెళ్దాం అనుకుంటున్నాము, అక్కడ కూడా తప్పకుండా షూట్ చేస్తాను. అండ్ ఎస్, మీరైతే ఈ వ్లాగ్ని చూసి ఎంజాయ్ చేసేయండి. సో ఇది ఒక కైండ్ ఆఫ్ జైంట్ వీల్ అనమాట. మొత్తం మనకి సిటీ అంతా కనిపిస్తుంది. ఇది యాక్చువల్గా సిటీలో మెల్బర్న్ స్టార్ అని ఒకటి ఉండేది, సేమ్ ఇలాగే ఉంటుంది. మనం అది ఎక్కితే మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది. సో కోవిడ్లో వాళ్ళకి లాస్ రావటం వల్ల ఏంటో అది ఆపేశారు. నేను అది ఆస్ట్రేలియా వచ్చినప్పుడు ఎక్కుదాం అనుకున్నాను, బట్ అది ఆపేశారు. మళ్ళీ వాళ్ళు రీస్టార్ట్ చేస్తే కనుక మీకు చూపిస్తాను. పాపం స్వీటీ చాలా గొడవ పెట్టింది ఉయ్యాలని, బట్ అది కుదరలేదు. కానీ నెక్స్ట్ డే మా ఇంటి దగ్గరే చిన్న పార్క్లా ఉంది. సో ఆ నెక్స్ట్ డే నన్ను తీసుకెళ్ళాను, ఆ క్లిప్ యాడ్ చేశాను, అది కూడా చూడండి. ఇటు చూసారా ఎంత హెవీ విండ్ ఉందో. సడన్గా క్లైమేట్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. సో మాకు భయం వేసి ఇంకా బయలుదేరిపోయామన్నమాట. సో అది షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్. ఒక బీచ్ చూపించాను మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకా కొన్ని బీచ్ వ్లాగ్స్ కూడా, లైక్ వ్లాగ్స్ అంటే షార్ట్స్ తీశాను, అవి కూడా ఛానల్లో పెడతాను సూన్. సో చూసి ఎంజాయ్ చేయండి. ఐ హోప్ ఈ వ్లాగ్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. సీ యూ ఆల్ వెరీ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్. సీ యూ సూన్. బాయ్. ఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు, ఓకేనా? అండ్ ఇవి మా ఇంటి దగ్గర చిన్న పార్క్ ఉందని చెప్పాను కదా, ప్యారెట్స్ అనమాట వచ్చాయి. సో అప్పుడు స్వీటీని తీసుకెళ్ళినప్పుడు జస్ట్ చిన్న క్లిప్పింగ్ తీశాను. సో అదనమాట. బాయ్.